బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, సోదరులారా, సోదరీమణులారా, అస్సలాము అలైకుం. దైవగ్రంథం దివ్య ఖురాన్ కేవలం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాత్రమే కాదండి, మన జీవితంలో ఎదురయ్యే అన్ని రంగాలలో కూడా ఇది మార్గనిర్దేశన చేస్తుంది. ప్రతి రంగాన్ని కూడా ఇది సరిదిద్దుతుంది. ఏం చేయాలి, ఆ రంగం, ఫ్యామిలీ రంగము, నైతిక రంగము, ఆర్థిక రంగము, వ్యవహార రంగము, రాజకీయ రంగము, రకరకాల రంగాలు మనిషి జీవితంలో ఎదురవుతాయి. వీటిని అన్నింటికి సంబంధించిన మార్గనిర్దేశన చేస్తుంది ఖురాన్ అనేది. అదే నిజమైన ధర్మం అంటే. లేకపోతే నువ్వు ఆరాధన ఏ విధంగా చేయాలి, ఆధ్యాత్మికత ఏ విధంగా నువ్వు నీలో ఉండాలి అని చెప్పేసి మిగతాది నీ ఇష్టమే అని చెప్పింది అనుకోండి, అది అది ధర్మం కాదు కదా. ధర్మం టాప్ టు బాటం మనిషిని నిర్దేశించాలి. ఒక చక్కటి మాట, ఒక ఉత్తమమైనటువంటి ఒక సమాజానికి కావలసినటువంటి పునాది ఏది దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయనను తప్ప, ఆ ఏకేశ్వరుని తప్ప మరెవరిని కూడా మీరు ఆరాధించకండి. ఇది మొట్టమొదటిది. ఆ తర్వాత తల్లిదండ్రులను ఆదరించండి, బంధుమిత్రులను ఆదరించండి, అనాథలను, నిరుపేదలను ఆదరించండి, ప్రజలను సహృదయంతో పలుకరించండి, ప్రార్థనను స్థాపించండి. నమాజ్ అంటే ప్రార్థనను 5 పూటలా కూడా స్థాపించండి. నిరుపేదల హక్కు అయినటువంటి జకాత్ అనే హక్కు ఏదైతే ఉందో అది చెల్లించండి. ఇక మీరు సాఫల్యం పొందినట్టే సోదర మహాశిరారా, సోదరీమణులారా. కాబట్టి ముందుగా పునాది ఏంటంటే లా ఇలాహ ఇల్లల్లా, అంటే ఆ సృష్టికర్త తప్ప మరొకరు ఆరాధనకు అర్హుడు కాడు, ఇది ఆయన ఒక్కనికి మాత్రమే ఆరాధన చెల్లించాలి, ఇదొకటి. ఆ తర్వాత తల్లిదండ్రులను ఆదరించాలి, నిరుపేదలను ఆదరించాలి, బంధుమిత్రులను ఆదరించాలి, ఇంకా ప్రజలను సహృదయంతో పలకరించాలి. ఎంత చక్కటి మాట ఉంది చూసారా. చిరునవ్వుతో పలకరించడం కూడా పుణ్యకార్యమే అన్నారు ప్రవక్త వారు. చూడండి, సివిలిటీ కాస్ట్స్ నథింగ్. ఈ విధంగా మర్యాద ఇవ్వడానికి ఖర్చు ఏముంటుందండి, ఫ్రీగా పుణ్యాలు సంపాదించుకోవచ్చు. చిరునవ్వుతో మనము ఎవరినైనా పలుకరిస్తే అతని మనసు కూడా ఎంతో ఆనందపడుతుంది. ఇప్పుడు ఎంత చిరునవ్వుతో పలకరిస్తున్నాడు ఇతను అని చెప్పేసి. ఏదైనా శత్రుభావం లేకపోతే ఏదైనా వ్యతిరేక భావం ఏదైనా ఉంటే వెంటనే పోతుంది. అది సీరియస్గా ఉన్నాడు అనుకోండి మనిషి, ఏమవుద్దంటే ఏమీ లేకపోయినా ఏదో ఒక రకమైనటువంటి ఇద్దరి మధ్య ఒక ఎడాన్ని కలిగిస్తుంది. అది దైవం చెప్తున్నాడు, ప్రజలను సహృదయంతో, నిష్కల్మషమైనటువంటి మనస్సుతోటి మీరు పలుకరించండి, ప్రజలతో మంచిగా మాట్లాడండి. సరే, ఈ దైవము, ధర్మము, విభేదాలు ఇవన్నీ తర్వాత సంగతి, ఇవన్నీ ఉంటాయి, లేనటువంటి ఇది ఉండదు. అయితే మంచిగా మాట్లాడండి, ప్రార్థన స్థాపించండి, అలాగే నిరుపేదల హక్కు అయినటువంటి జకాత్ని ఇవ్వండి. రండి, ఇస్లాంని తెలుసుకుందాం.